పూరా లోకల్. అక్టోబర్ 30 తారీఖున మన జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఇందిరా పార్క్ లో గాని ఎక్కడ గాని ఒక పెద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి మార్వాడి గోబ్యాక్ గర్జన పేరిట ఆ సభను కూడా మనం నిర్వహించుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే విధంగా ఆ సంఘం ఆ మీటింగ్ తరపున అన్ని గ్రామాలు తిరిగి మన జాతులను మొత్తం కూడా సమీకరించుకుందామని తెలియజేస్తూ అదే విధంగా మరి 3వ కులంగా 4వ కులంగా ఈ మొత్తం కూడా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అక్రమ వ్యాపారం చేస్తూ ఇక్కడ 4వ కులం పైన నాయి బ్రాహ్మణుల పైన దాడులు చేస్తా ఉన్నారు. కొత్త సేలులు పెట్టి 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఛార్జ్ చేసుకుంటూ కొత్త నాయి బ్రాహ్మణ సేలులు పెడతా ఉన్నారు. స్వాగతం సుస్వాగతం అన్నగారు. మరి వైశ్య వికాస వేదిక రాష్ట్ర అధ్యక్షులు కాచం సత్యనారాయణ గారిని కోరుతా ఉన్నారు. ఈ సందర్భంగా అన్నారు అడుగుతున్నారు. కాచం సత్యనారాయణ గారు వైశ్య ప్రతినిధి, వాళ్ళు లేకపోతే ఉద్యమం లేదు అని మనం అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ ఉద్యమంలో మొట్టమొదటి దెబ్బ పడే వాళ్ళు ఎవరంటే వైశ్యులు. 20 సంవత్సరాల క్రితం మొన్ననే చనిపోయినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు ఆర్యవైశ్యులు పిలిచి చెప్పిందంట, మిత్రులారా మరి ఆర్యవైశ్య కిరాణా దుకాణ వాటాదారులారా మీ అందరికి విజ్ఞప్తి, 20 సంవత్సరాల తర్వాత మీరు మీ కులము మీ కిరాణా దుకాణాలే ఉండవు, వాల్మార్ట్ ఆ మాట ఈ మాట డిమార్ట్లు మొత్తం వస్తాయి, మీ వ్యాపారాలు తెలంగాణలో ఉండవట. మొన్ననే చనిపోయింది ఆయన, అది నిజమైంది. ఇవాళ మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు నడుపుకునేటువంటి కిరాణా కోమట్లు నడుపుకునే కిరాణా దుకాణం మొత్తం పోయిన తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళతో మనకు ఎంతో అనుభవం ఉన్నది. అయ్యా సేటు గారు మా పిల్లగానికి బడి అంటేనే పైసలు ఇస్తాడు సేటు గారు. అదే విధంగా మరి ఆరోగ్యం బాగాలంటే పైసలు ఇస్తాడు, ఆ పిల్ల అంటే పైసలు ఇస్తాడు. చివరికి ఎగ్గొట్టిన ఆయన్ని కొట్టిన అవనడు. ఎందుకంటే ఆ సేటు మనం అందరం కలిసి పుట్టిన వాళ్ళం తెలంగాణలో. వాళ్ళకు మనకు అనుమతి, మన పెళ్లికి వస్తాడు, వాళ్ళ పెళ్లికి మనం పోతాం. వీడు అసలు మనతో మాట్లాడు, వాడు 30 ఏళ్ళు ఉన్నా ఆ ఇల్లేదో తెలియదు మనకు. అట్లా కేవలం వ్యాపారం కోసం, ఆ వ్యాపారంలో మానవత్వం ఉండదు, కానీ కోటల వ్యాపారంలో మానవత్వం ఉంటది. అన్నిటినీ ఆయన మానవ సంబంధాలతోనే ముడిపట్టుకుంటాడు. అందుకోసమనే మనం వాళ్ళని అంత ప్రేమిస్తున్నాం. వాళ్ళ పక్షాన మనం ఇలా మాట్లాడుతా ఉన్నాం. ప్రధానంగా ఈ 4-5 కులాలు, వర్తక కులాలు, కుల వృత్తులు మొత్తం కూడా ఈ ఉద్యమం రాకపోతే పెద్ద ఎత్తున మన జాతులకు నష్టం జరుగుతుంది. మేము ముందు చెప్తా ఉన్నాం, ఉల్లిగడ్డ తినొద్దన్న నాడే మన ఉద్యమాన్ని ప్రారంభించినట్టయితే అందరం కలుసుకునే వాళ్ళం. ఇప్పుడు కేవలం ఉల్లిగడ్డ అయినా కొట్లాడదామంటే ఎవరు ఉండరు, అంత వెనకాల మాయమైపోతారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మనిషికి, ఏ కులానికి, ఏ వృత్తికి నష్టం జరిగినా మనం ముందు నిలబడాలి. అప్పుడే ఈ ఉద్యమం వాళ్ళు రాకని మనం ఆపుకోవచ్చు. ఇప్పుడు అందరూ అంటా ఉన్నారు మార్వాడి గోబ్యాక్ అంటే ఇప్పుడు ఎందుకు, మరి అది వాళ్ళని ఎందుకు పంపాలంటారు. మేము మార్వాడి గోబ్యాక్ అంటే నినాదం, కానీ వాళ్ళని మొమ్మన్నట్లే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అన్నాం. ఇడ్లీ సాంబార్ ఉందా లేదా? ఇది కూడా అంతే. మన డిమాండ్ ఏంటంటే కొత్తగా రాష్ట్రంలో షాప్ పెట్టొద్దు, ఫస్ట్ డిమాండ్ ఇది. దానికోసం మనం పనిచేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఆగండి, ఇక మీరు ఎంజాయ్ చేసింది చాలు, ఇక పెట్టిన షాపులు చాలని కూడా మనం వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. మనం ప్రధానంగా మార్వాడి గోబ్యాక్ జేఏసీలో మీరందరూ సంఘాలు, ఎవరెవరు సంఘాలు ఉండే వాళ్ళందరూ కూడా భాగస్వామ్యాలను కోరుతా ఉన్నా. ఈ సంఘాల తరఫున అక్టోబర్ 30 తరఫున భారీ బహిరంగ సభ పెడదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ